सीसी न्यूज़ को स्वागतम। ముందుగా హెడ్లైన్స్। మ్యాట్రిక్ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించిన ప్రతిపాటి। సంపూర్ణ ఎదుగుదలకు విద్యే ప్రామాణికం। మ్యాట్రిక్ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్। టీడీపీ ఆవిర్భావం సందర్భంగా నాదెండ్లలో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు। ఘనంగా జరిగిన మట్టల ఆదివార పర్వదినం ఈత మట్టల చేబుని పాదయాత్ర చేసిన క్రైస్తవ భక్తులు। మద్దిపాడు మండలం సీతారామపురంలో శ్రీరామనవమి సందర్భంగా మహాన్యూస్ ఎండి మారెళ్ల వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మణిమంత్రి వరులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సహచర ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా వంశీకృష్ణని సత్కరించి అభినందనలు తెలిపారు। ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని పత్తిపాటి తెలిపారు। మహాన్యూస్ తో పాటు మహాభక్తి ఛానల్ ఏర్పాటు చేసి ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తున్న వంశీ మరెన్నో కార్యక్రమాలు చేయాలని పత్తిపాటి తెలిపారు। సీతారాముల దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు। భక్తి ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కూడా వంశీ స్థాయికి రావటం, జన్మభూమి రుణం తీర్చుకోవటానికి సొంత ఊరిలో పుట్టిన ఊరిలో శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ జరపటం అభినందనీయం। మా వంశీ ఆలోచనకి దైవ కార్యక్రమాల్లో కూడా రాష్ట్రంలో ఒక వినూత్న స్థాయిలో నిర్వహిస్తా ఉన్నటువంటి నాకు కుటుంబ సభ్యుడు, నాకు ఫ్యామిలీ మెంబర్ మా వంశీ। ఎందుకంటే ఆయన ఎంత ఉన్నత స్థానానికి వెళ్తే అంత గర్వపడేటువంటి ప్రకాశం జిల్లా, ఎందుకంటే నాది కూడా ప్రకాశమే కాబట్టి గర్వంగా చెప్తా ఉన్నాను। నేను చిలకలూరుపేట వెళ్ళినా పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా అని గర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను। అటువంటి ఈరోజు మా వంశీ ఒక ఛానల్కి, ఒక భక్తి ఛానల్కి చైర్మన్ కమ్ ఎండీగా ఉంటూ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇద్దరికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అత్యంత ప్రియుడిగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి అత్యంత శిష్యుడిగా ఈరోజు మన్ననలు పొంది మహా ఛానల్ని దినదినాభివృద్ధి చెందేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తూ సీతారాంపురంలో ఈ వేడుకలు నిర్వహించటం, అదేవిధంగా ధర్మానికి ప్రతిరూపమైనటువంటి శ్రీరాముడు, అదేవిధంగా సుపరిపాలనకి నిలువెత్తు నిదర్శనమైనటువంటి శ్రీరాముడు, అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి కుటుంబ వ్యవస్థని ఏ విధంగా ఉండాలి, సీతారాములే ఆదర్శం అనేటువంటి విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించినటువంటి మా వంశీకి గ్రామంలో అనేక మంది మరి సీతారాముల్లాగా కూర్చోబెట్టి వారికి కూడా కళ్యాణంలో పాల్గొనే అవకాశం కల్పించి తెలుగు రాష్ట్రాల్లో ఈ వైభవాన్ని ప్రతి ఒక్కరూ కన్నుల పండుగగా చూసేటువంటి అవకాశం కల్పించినటువంటి మా వంశీకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీరాముడు ఏ విధంగానైతే మరి కుటుంబ వ్యవస్థలో కుటుంబాలకు ఆదర్శంగా ఉన్నారో అదేవిధంగా మా వంశీ గారు కూడా అదే విధంగా న్యూస్ ఛానల్లో నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్తూ సుపరిపాలన ఉండేటువంటి దానికి సహకారం అందిస్తున్నటువంటి మా వంశీకి అభినందనలు తెలియజేస్తూ ఇటీవల చెరువు రోడ్డు నందు యాక్సిడెంట్ జరిగి చిలకలూరిపేట పట్టణంలో ఆర్కే హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రూరల్ మండల మాజీ జెడ్పీటీసీ కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన చాపలమడుగు గోవర్ధన్ ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్ అడిగి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు। ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు।
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల మండలం మాజీ క్లస్టర్స్ ఇన్ఛార్జ్ కటకం జ్ఞానారెడ్డికి ఇటీవల కంటి ఆపరేషన్ జరగగా ఈరోజు తంబాడు గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. పర్చూరు నియోజకవర్గం కోనంకి గ్రామ వాస్తవ్యులు కొర్రపాటి వెంకటేశ్వర్లు ఈ నెల 14న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి స్వగృహం నందు వారి పెద్ద కర్మ కార్యక్రమం జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, హైకోర్టు ప్రముఖ న్యాయవాది వరికోటి కిరణ్, వెంట గుంటు సుబ్బారావు, షేక్ రసూల్, సయ్యద్ హుదాయుదుల్లా తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం ఎన్టీఆర్ కాలనీ వాస్తవ్యులు వీరగంధం రామచంద్రరావు సతీమణి సరస్వతి ఈ నెల 14న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి పెద్ద కర్మ కార్యక్రమం వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం పెదకొండ్రపాడు వాస్తవ్యులు కోట శివయ్య తల్లి రామతీర్థం ఈ నెల 18న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రంథి ఆంజనేయులు, సయ్యద్ హిదాయుదుల్లా, షేక్ రసూల్, నరేంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. డిజిటల్ సైన్యానికి దిశానిర్దేశం మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా సోషల్ మీడియాపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్త మండల స్థాయి నాయకత్వానికి క్లస్టర్, క్లో క్లస్టర్ ఇన్ఛార్జీలను సోషల్ మీడియాపై అవగాహన కల్పిస్తూ జరుగుతున్న శిక్షణా తరగతులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శిక్షకులుగా మా బాధ్యతలను గుర్తిస్తే మండల క్లస్టర్ మరియు క్లో క్లస్టర్ నాయకత్వానికి సోషల్ మీడియా వేదికగా డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రాధాన్యతపై బలమైన అవగాహన కల్పించాలని, వారు కూడా సోషల్ మీడియాలో వేగంగా స్పందిస్తూ ఉత్సాహంగా పనిచేసేలా శిక్షణ ఇవ్వాలని కోరారు. వారు అందించిన సూచనలు మాలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. రాష్ట్ర పునర్నిర్మాణంలో సోషల్ మీడియా వారధులుగా మా వంతు పాత్రను మరింత పటిష్టంగా పోషిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలు నాదెండ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రాల నడమ పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం అందించారు. నాదెండ్లలోని హరే రామగుడి వద్ద శారద ఆధ్వర్యంలో చెక్క భజన బృందం ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ చెక్క భజనను భక్తులు ఆసక్తిగా తిలకించారు.
చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోని సండ్రీ మార్కెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి 1/4/2026 నుండి 31/3/2027 వరకు సంబంధించి ఆశీలు వసూలు చేసుకుని బహిరంగ వేలం పాట వాయిదా పడింది. ఈ వాయిదా పడిన వేలాన్ని తిరిగి నెల 30 తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. చిలకలూరిపేట నగరికల్ మధ్యలోని 1H167A జాతీయ రహదారి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. దీన్ని 4 వరుసల జాతీయ రహదారిగా విస్తరించేందుకు 313.15 కోట్లతో నిర్మాణ కాంట్రాక్టుకు సంబంధించి LOAను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తంగా ఓడరేవు నగరికల్ జాతీయ రహదారిలో భాగంగా ఓడరేవు నుండి చిలకలూరిపేట వరకు 90% నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు చిలకలూరిపేట నగరికల్ వరకు రహదారి విస్తరణకు LOA ఇచ్చారు. దీని అభివృద్ధి ద్వారా ప్రమాణ సమయం తగ్గడం, వాణిజ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, రోడ్డు భద్రతా ప్రమాణాలకు మేలు కలిగిస్తుందని పల్నాడు ప్రాంత అభివృద్ధికి నిరంతరం మద్దతు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి, కేంద్ర రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గారికి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న వేసవి దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శనివారం ఉదయం చిలకలూరిపేట పురపాలక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ సమావేశంలో ప్రధానంగా పట్టణ అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న పౌర సేవలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ మరియు ఇతర అభివృద్ధి శాఖల పనితీరును కలెక్టర్ విభాగాల వారీగా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఆర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, పౌర సేవలో జాప్యం ఉండకూడదని ఆదేశించారు. చిలకలూరిపేట పరిధిలో జరుగుతున్న వివిధ సివిల్ పనులు, పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి సరఫరా అంశాలపై చర్చించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరి తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను కోరారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణం పండరీపురం 1వ లైన్ కి చెందిన మధ్యరాల వెంకటేశ్వర్లు గత రాత్రి మరణించడం జరిగింది. ఈ రోజు పట్టణంలోని వారి స్వగృహం ముందు ఉంచిన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ప్రపంచమంతా క్రైస్తవులు ఈ ఏప్రిల్ 5న వచ్చే ఆదివారాన్ని ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు క్రీస్తు మరణం తర్వాత 3వ రోజు తిరిగి లేచిన రోజు. క్రైస్తవ ఆచారం ప్రకారం ఈ పండుగకు వారం రోజుల ముందు వచ్చే అధికారమును మట్టల ఆదివారము అంటారు. అదే రోజు క్రీస్తును సిలువకు అప్పగించడానికి ముందు పురవీధుల్లో గాడిదపై ఎక్కించి అందరూ ఖర్జూర మట్టలు చేబుని ఊరేగిస్తారు. ఈ సన్నివేశం గుర్తు చేస్తూ పలు చర్చిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని తూర్పు మాలపల్లిలో ఉన్న ఎఫిపానియా లూథరన్ చర్చ్, మండల క్రైస్తమైన నాదెండ్ల గ్రామంలో చైతన్య నగర్ ఎఫిపానియా లూథరన్ దేవాలయం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ పుల్లగుర అనిల్ కుమార్, పాస్టర్ రెవరెండ్ బి మోహన్ రావు, ఆయా చర్చిల సంఘ పెద్దలు, స్థానిక సంఘస్థులు పాల్గొన్నారు. వచ్చుచున్నాడని జకరియా కాలంలో ఒక ప్రవచనం వచ్చింది. ఆ ప్రవచనం మరి కొత్త నిబంధన కాలంలో యెరూషలేములో నిజమైన విశ్వాసులు మరి యేసు ప్రభువుని యెరూషలేముకి స్వాగతించి మరి ఖర్జూరపు మట్టలతో ఆయనని యెరూషలేముకి స్వాగతించారు. మరి మట్టల ఆదివారం అనగా ఈరోజు పవిత్రమైన రోజు, పవిత్రమైన ఈస్టర్ పండుగకు ప్రారంభం. ఈ వారం అంత పరిశుద్ధ వారముగా మనం పరిగణిస్తాం. యేసు ప్రభు యెరూషలేముకు ప్రవేశించరాదుగా గుర్తు చేసుకుంటారు. ఈ రోజు ప్రపంచమంతా మరి మట్టల ఆదివారంగా ప్రపంచం అంతా జరుపుకుంటూ ఉన్నారు. పాపుల రక్షకుడికి మరణము కలిసిన యేసుకి, మరణము కలిసిన యేసుకి, యూదుల రాజుకి, రాజులకు రాజుకి, రాజులకు రాజుకి, యూదుల రాజుకి, యూదుల రాజుకి
రక్షకుడికి, పాపుల రక్షకుడికి, మరణం నుంచి యేసుకి, యూదుల రాజుకి, నజరేయుడు యేసుకి, పాపుల రక్షకుడికి, రాజులకు రాజుకి. 20 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి జకరియా ప్రవచించినటువంటి ప్రవచనం, సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుడి, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడై గాడిదను గార్ధవాహమునికి వస్తున్నాడని ఆనాడు ప్రవక్తనికి ప్రవచించి ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పురవీధులలో ఆయన ఆ గాడిదనికి శాంతిపరుడుగా నీతిపరుడుగా రక్షణ తీసుకొని యెరూషలేము వీధులోనికి వచ్చినటువంటి సంఘటన ప్రవచనం నెరవేరి క్రీస్తు ప్రభు రక్షకునిగా ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతములన్నీ ఆయనే దేవుని కుమారుడని, ఆయనే అదృశ్య దేవుని స్వరూపి అని ఈ లోకానికి నిరూపించి ఉన్నాయి. కనుక క్రీస్తు ప్రభుని సంతోషంతో ఆనాటి ప్రజలు, ఈనాటి విశ్వాసులు వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరూ ఈ సంతోషంలో పాలుపంపులు పొంది యేసు క్రీస్తు ప్రభుని ఈ గొప్ప రక్షణలో మనందరం ఆనందిద్దాం, సంతోషించి ఆనందిద్దాం. దావీదు కుమారునికి, యూదుల రాజుకి, రాజాతి మ్యాట్రిక్ స్కూల్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. పూర్వం రోజుల్లాగా 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నాయని, ఆయన పెద్ద కోటీశ్వరుడు అనుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. చదువుకున్న వ్యక్తి ఉద్యోగంలోక లేదా వ్యాపారంలోకి వస్తే ఒక రోజులోనే ఆ కుటుంబం యొక్క పరిస్థితులు పూర్తిగా మార్చివేస్తుంది. అది చూసే ప్రతి తండ్రి కూడా మా బిడ్డ కూడా అంతగా ఎదగాలని ఆశతోటి ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఎంత ఫీజులు పెట్టినా కూడా వెనకాడకుండా అవి అన్ని కూడా సమకూర్చి వారి బిడ్డల్ని చదివిస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని అన్నారు. అలాగే ఈ మ్యాట్రిక్ స్కూల్ చైర్మన్ రామరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సూర్యతేజ, అలాగే ఉపాధ్యాయులు కూడా అంకితభావంతో పనిచేస్తూ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ప్రయోజకులుగా చేయడానికి కృషి చేస్తున్నారు. అందుకు వారందరినీ అభినందిస్తున్నారన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ పార్థసారథి, హేమ, డాక్టర్ రాజు అందరూ కూడా ఉన్నతంగా చదువుకొని తమ తమ రంగాల్లో ఎంతో కష్టపడి ఎదిగి ఈ రోజు స్థాయికి వచ్చారని, అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవాలని, తద్వారా సమాజంలో గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని తెలిపారు. నీలి మబ్బు కురుల ముడిని సార విడిచి ఒళ్ళు మరిచి అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే. మ్యాట్రిక్స్ కాలేజీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యతేజ గారు, చైర్మన్ రామిరెడ్డి గారు, పెద్దలు డాక్టర్ హనుమంతరావు గారు, డాక్టర్ పార్థసారథి గారు, డాక్టర్ వీరశంకర్రావు గారు, హేమ గారు, రాజు గారు, ఇంకా వేదికన ముందున్న పెద్దలకు, సోదరిమణులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మొదటి వార్షికోత్సవం చాలా బాగా జరుగుతూ ఉంది. పిల్లలు కూడా మొదటి సంవత్సరంలోనే మంచి అడ్మిషన్స్ జరిగినాయి. స్కూలు సక్సెస్ స్థాయిలోకి వచ్చింది. దీన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత యాజమాన్యం మీద ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో అయితే బాగా చదువుకుంటారు, ప్రైవేటు విద్యాలయాల్లో చదువుకుంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది, జీవితంలో పైకి రావడానికి అన్ని అవకాశాలు ప్రైవేటు విద్యాలయాల్లోనే ఉన్నాయి అని ఒక బలమైనటువంటి నమ్మకంతో ఈనాడు సమాజంలో ఉంది. దానికి కారణం ఈనాడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ. దాంట్లో
తల్లిదండ్రులు ముందు వీళ్ళకంటే ముందు చదువుకున్నటువంటి వారు ఏ రకంగా జీవితంలో స్థిరపడ్డారు, వాళ్ళు దేశ విదేశాల్లో ఏ రకంగా ఉద్యోగాలు చేస్తున్నారు, వారు జీవితంలో ఏ రకంగా పైకి వచ్చారో అందరూ కూడా చూడటం జరుగుతూ ఉంది. దాన్ని ఆసరా చేసుకొని మన పిల్లవాడు కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్తే బాగా వృద్ధిలోకి వస్తాడు అని చెప్పి వాళ్ళు ఆశించి స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థి బాగా చదువుకుంటున్నారు, పైకి వస్తున్నారు, వాళ్ళు జీవితంలో మంచిగా స్థిరపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రమైన నాదెండ్లలో పార్వతీ పరమేశ్వరి కళ్యాణ మండపంలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థకు ఆరోగ్యకర సమాజానికి మానవ సంబంధాలే కీలకమన్నారు. సీఎం ఆర్ఎఫ్ ఎన్టీఆర్ వైద్య సేవలతో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాటి ఫౌండేషన్ చైర్మన్ ప్రతిపాటి శరత్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ నల్లమూతు హరిబాబు, గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ఎస్టీ నమన, శంకర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరావు, పత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, గ్రామ నాయకులు నల్లమూతు విజయసారథి, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు ప్రసాద్, పూర్ణ శరత్ నిర్వాహకులు ఆర్టీసీ వరప్రసాద్, నాయకులు, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని తవ్వబాపనయ్య వీధిలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి చలవ పందిర వద్ద 3వ రోజైన ఆదివారం మధ్యాహ్నం శ్రీ సీతారామస్వామి చరితం గానామృతం నిర్వహించారు. మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో 2 గంటల పాటు నవరసభరితమైన సీతారాముల చరిత్రను సికాకొల్లి పుష్పరాణి బృందం కళ్ళకు కట్టినట్లుగా పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తవ్వ నాగమల్లేశ్వరరావు, కొప్పురావురి రాధాకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. సీతా మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ లక్ష్మణ స్వామికి, శ్రీ రామభక్త హనుమానికి, శ్రీ లక్ష్మణ స్వామికి, శ్రీ భర్త శక్తులకు హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరం కూడా స్వామివారికి మనము కొంత మాత్రమే మనకి జీవిత చరిత్ర అనేది తెలుసు. ఇందులో ఈ సీతారాముల వారి గానామృతం అనేది సంపత్ గణపతి గానామృతము విన్నాము, ఆ ఏడుకొండల వెంకట స్వామి గానామృతము విన్నాము. ఇది సీతారాముల వారి చరిత్ర మొత్తం కూడా వస్తుంది దీనిలో. ఇది నిజంగా మన అదృష్టం, మన యోగం. అందుట్లో ఈ తవా బాపనే వీధి పెద్ద బజార్లో ఉన్నటువంటి రాముల వారి ఈ సంవత్సరం 3వ రోజున ముచ్చటగా చాలా గానామృతం చేయించుకోవడానికి మనందరినీ పిలిపించాడు. మనందరం కూడా ఆయన బిడ్డలం గనక మనందరం సపరివారం వస్తామన్నమాట. కాబట్టి స్వామివారి జీవిత చరిత్ర వస్తుంది. ఇందులో ఎలా తల్లిదండ్రులకి జన్మించాడు, ఏ విధముగా యాగాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, ఎట్లా పరిపాలన చేశాడు అనేది మొత్తం చరిత్ర అంతా వస్తుంది. చూసిన వారిది జన్మము ధన్యం. ఆ సమయంబున ఇంద్రాది దేవుల్ వైకుంఠమునకు అరుదించే రావణ చేష్టలు తాళలేమని కమలనాథునికి విన్నవించిరి. మందహాసముత పద్మనాభుడు రావణ సంహారం చేసేదననుచు శ్రీపతి వారికి అభయమునిచ్చన్. త్రేతాయుగమున సూర్యవంశమున అయోధ్య నగరమునందున దశరథ నింట జన్మించదనని శ్రీ మహావిష్ణువు తెలిపెనుగా. పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న మ్యాట్రిక్ స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్య బోధించే పాఠశాలలు ప్రజల మన్ననలు పొందుతాయన్నారు. ఉన్నత స్థితికి వెళ్లిన విద్యార్థులే పాఠశాల విజయానికి కొలమానమన్నారు. తొలి వార్షికోత్సవం జరుపుకుంటున్న మ్యాట్రిక్ స్కూల్ మరిన్ని సుదీర్ఘ వార్షికోత్సవాలు జరుపుకోవాలని శాసనసభ్యులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాతతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. ఒలింపియాడ్ మ్యాట్రిక్స్ స్కూల్ చైర్మన్ గౌరవనీయులు రామిరెడ్డి గారు, ఇక్కడ మన ఇన్ఛార్జ్ అయినటువంటి మన సూర్యతేజ గారు,
వారి మరొక డైరెక్టర్ హనుమంతరెడ్డి గారు, మా సుజాత గారు, ఆ విధంగా మా శ్యామల, నువ్వు కూడా పైకి రా, మాట్లాడదురా, మా సూర్యతేజ వారి మదర్ రమణ గారు, సుజాత గారు, ఇక్కడున్న హెడ్ రమణ గారు, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ ఈ యొక్క ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూర్యతేజ ఐఐటి చదివి మంచి ఉద్యోగం, లక్షలాది రూపాయల ఆదాయాన్ని కూడా వదులుకొని మంచి భవిష్యత్తు ఇక్కడ ఉండేటువంటి పిల్లలకు ఇవ్వాలి, ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల్ని బాగా డెవలప్ చేస్తే ఉండేటువంటి సాటిస్ఫాక్షన్ కావాలని సూర్యతేజ అంత మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చి ఈ యొక్క మ్యాట్రిక్స్ ఒలింపియాడ్ స్కూల్ నడుపుతున్నందుకు ముందుగా గట్టిగా వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. సూర్యతేజాన్ని, మన రామరెడ్డి గారిని, అదేవిధంగా మీ పార్ట్నర్ హనుమంతరెడ్డి గారు. మీరందరూ ఎదురు చూస్తున్నారు మీ పిల్లలు ప్రోగ్రాం తొందరగా చూడాలని. ఏమో అంతేనా? సెల్ ఫోన్లు ఇవ్వకండి మీ పిల్లలకి. సెల్ ఫోన్లు ఇస్తే తొందరగా కళ్ళజోడు వస్తుంది, మీకు పిల్లలకు ఉన్న కనెక్షన్ కూడా తగ్గిపోద్ది. ఎఫెక్షన్ మీతో ఉండాలి అంటే మీ పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి. స్థానిక సుబ్బయ్య తోటలోని సాయి వికాస్ స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అత్యంత సమరంగా జరిగాయి. సాయి వికాస్ స్కూల్ నందు జరుగుతున్న యూకేజీ మరియు 5వ తరగతి విద్యార్థులకు ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్లు జరిగాయి. ప్రతి సంవత్సరం లాగే ప్రీ ప్రైమరీలోని యూకేజీ నుంచి 1వ తరగతి మరియు ప్రైమరీలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6వ తరగతికి ప్రమోట్ అయిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు సర్టిఫికెట్లతో సత్కరించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలపై పై తరగతులకు ప్రమోట్ అయిన ఈ సందర్భాన్ని మరియు వస్త్రాధారణ చూసి ఆనందించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నరిశెట్టి వీరస్వామి మాట్లాడుతూ సాయి వికాస్ స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డేను జరుపుకోవడం సంతోషంగా ఉందని, పై తరగతులకు వెళ్తున్న విద్యార్థులకు ఉత్సాహాన్ని కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నరిశెట్టి వీరస్వామి, ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఏవో సుబాని మరియు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणाम्बुरासी धीं तारा जतुलतो CC న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.